100 crore ఈవెంట్లో ఉన్నానని చెప్పాలని ఉంది. ఇదిగోండి సార్. అందరికీ నమస్కారం. ముందు అనగనగా ఒక రాజు టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ మై ప్రొడ్యూసర్ వంశీ. ఎక్కడో కనిపిస్తలేడేంటి? వంశీ ఎక్కడున్నాడు? వంశీ కనిపి ఇట్రా. మీరు ఎంతసేపు హీరోలు హీరోయిన్లు మీరే చూసుకుంటారా? మా ప్రొడ్యూసర్ని పైకి తీసుకురారా? పైకి అంటే స్టేజ్ పైకి. సో వంశీ ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్. సినిమాని ఎంత ప్రేమిస్తే అంత సక్సెస్ వస్తుంది అనేది ఈ జనరేషన్లో వంశీని చూసి మేము కూడా నేర్చుకునే స్టేజ్ ఉంది. సో కంగ్రాట్స్. అండ్ టీమ్ అందరికీ, ఎస్పెషల్లీ ఆల్ టెక్నీషియన్స్, మ్యారీకి అండ్ చిన్మయి అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ అండ్ డిఓపి, ఇలా అందరు టెక్నీషియన్స్ అందరికీ ఈజ్ ఎ కంగ్రాచులేషన్. అండ్ మీనాక్షి లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. సో అప్పుడు మేమంతా ఆ సినిమాని సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు అనగనగా ఒక రాజుని సెలబ్రేట్ చేస్తున్నాం. మీనాక్షికి కంగ్రాట్స్. అండ్ ఇందాక ఎవరు అన్నారు, ఈజ్ ఎ 1 man షో. ఎస్, నవీన్ ఈజ్ ద 1 man షో. సో ఈ సినిమా చూసినప్పుడు మేము రిలీజ్కి ఒక రోజు ముందు క్యూబ్లో చూస్తే నవ్వుతున్నాం. బట్ అప్పుడు తెలుసు మాకు థియేటర్లో ఒక లెవెల్లో లాప్స్ ఉంటాయి ఈ సినిమాకని. నవీనే చెప్తున్నాడు ఇప్పుడు, శిరీష్ గారి పక్కన కూర్చొని చూశాను సార్, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, సినిమా సూపర్ హిట్ అని, అంత ఎంజాయ్ చేశామని. సో ఒక ఐడియా అనుకున్న దగ్గర నుంచి దాన్ని ట్రావెల్ చేస్తూ ఆ సినిమా వచ్చే వరకు డే అండ్ నైట్ కష్టపడేది నవీన్. ఎందుకంటే నేను ఎక్కడో రాజమండ్రి వెళ్ళాను, ఏదో హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంటాయి. సో నైట్ వెళ్ళి మార్నింగ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, అద్దాలు పెట్టుకొని ఇలా వస్తున్నాడు. ఏంటంటే సార్ నిద్రలేస్తారండి. దేనికంటే లాస్ట్ షెడ్యూల్ సార్ ఫినిష్ చేసుకొని వస్తున్నాం. అప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కేలోపు ఈ సినిమా గురించి చెప్పాడు. సో అంత ప్యాషనెటిక్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై ఈరోజు ప్రేక్షకులందరి గుండెల్లో నా సినిమాకి వస్తే నేను మిమ్మల్ని నవ్విస్తానని ప్రూవ్ చేసుకున్న ప్రజెంట్ హీరో. సో కీప్ ఇట్ అప్, కంగ్రాట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నీ జర్నీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు విజయ్ ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు వెనకాల ఉంటారు. ఈరోజు విజయ్తో పాటు విజయ్ ఒక రూట్లో ఉంటే నువ్వు ఒక రూట్లో ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఏకైక కారణం, యు ఆర్ ద డైరెక్టర్ ఉన్న, క్రియేటివ్ రైటర్ ఉన్న, ప్రొడ్యూసర్ ఉన్న, యు ఆర్ ఓన్లీ 1 person. టీం అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కీప్ అప్. సేమ్ టైం ఒక సినిమాని రిలీజ్ అయిపోయిన తర్వాత ఈరోజే మళ్ళీ యూఎస్కి వెళ్ళి యూఎస్లో ప్రమోట్ చేసి ఈరోజు మార్నింగ్ దిగి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేస్తూ, అంటే ఇంత ఎనర్జీతో ఒక సినిమాకి నువ్వు ప్రాణం పెడుతున్నందుకు, ఒక హార్డ్ వర్క్కి ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది అనేదే ఈ అనగనగా ఒక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ బాబీ గారు. అందరికీ నమస్కారం అండి.